తాతయ్య గారు చెప్పండి. తాతయ్య గారు మీకు ఎలా అనిపించింది ఈ 4.5 సంవత్సరాల జగన్ పరిపాలన? ఎట్లా అనిపించిందంటే అందరికీ డబ్బులు వేస్తున్నాడు, నాయకులకు ఇవ్వకుండా చేతలకు అందిస్తున్నాడు. తెల్లారుజామున వచ్చి తలుపు తడుతున్నారు. పింఛనోళ్ళు ముసలోళ్ళు అది వరకు పుస్తకాలు తీసుకొచ్చుకొని బారువి కూర్చుంటారు. అయ్యా ఆయన రాలేదు, ఆఫీసర్ రాలేదంటే ఇళ్ళకి పోతారు, మళ్ళీ రేపు అంటారు. అట్లా లేకుండా ముసలాళ్ళని అందరినీ బతికిస్తున్నాడు. మా భార్య భర్త మేమిద్దరం, మాకు 3,000 ఇస్తున్నాడు. 10 కేజీలు బియ్యం ఇస్తున్నాడు. 10 కేజీలు బియ్యం ఇస్తే ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బతికెత్తుంది. మేము రైతులు ఉండవాళ్ళమే, లేని వాళ్ళమనేం కాదు. ఆయన ఇస్తే ఎందుకు మేము వద్దంటాం? ఇస్తున్నాడు, తీసుకున్నాం. అందరూ లక్షణంగా బతుకుతున్నారు. ఇవన్నీ మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాక మునుపు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మీటింగ్లో, డబ్బులు కట్టకాకండి, రుణమాఫీ చేస్తున్నాను నేను, బంగారానికి కానీ బాకీలు కట్టకాకమన్నాడు. గెలిచాడు, అందరూ పోయారు, వెళ్ళిపోయారు. ఆయన అందువల్ల జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మెజార్టీ వచ్చుద్ది. జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు ఏం చేయటంలా, ఆయన దాచిపెట్టుకోవటంలా, నాయకులకి ఇవ్వకుండా నేరుగా ఇళ్ళకి పంపిస్తున్నారు. 3,000 ఇచ్చినారంటే బ్యాంకులో ఉండి తెచ్చుకోపోండి, ఆ నాయకుడు తెచ్చిస్తారంటే అవి సగం ఇస్తారు, సగం ఇయ్యరు. అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి. మరి ఈసారి జగన్ గెలవడు, మేమే గెలిచేది అన్నాడు చంద్రబాబు కొడుకు లోకేష్. ఇప్పుడు ఎవరైనా 2 ఎద్దలు 10 పెద్దలు కడుతున్నాం. అయ్యా నీ ఏడవు ఇంటికి తోలపోమంటే తోలపోడు కడతాడు, ఈడ్చిన వరకు ఈడ్చిందా. ఇప్పుడు కోడి పంది వేస్తున్నాం, బాగా ముక్కులు కాడబెట్టి అంటాం. మరే ఈక బాగుందిరా కొడతారా కోడి అంటాం. వాడు కొట్టదట్టుగా చుట్టడుగా. అదేంటి మరి ఇప్పుడు సైకిల్ పోవాలి, సైకిల్ రావాలన్నాడు కదా లోకేష్ కూడా. సైకిల్ రావాలని అనపోతే ఓట్లు ఎట్టేస్తారండి? రాజకీయానికి పోయి ఓట్లు వేయొద్దని అనడు కదా. ఆయన కళ్ళే కట్టం. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఓడి ఎరగడు. ఆయన ఎందుకు ఆడ వేసిగా ఓడిపోయాడు? మంచితనం ఉంటే గెలిచేవాడే కదా. మంచితనం లేదు కాబట్టి మీరు లేదు కదా. ఆయన అంటుంటాడు, ఆయన ఏమి పార్టీ పెట్టి జనాన్ని పోగు చేసి గెలిచినోడు కాదు, సొంత పార్టీ పెట్టుకొని గెలుచుకున్నాడు. మరి ఇప్పుడు జగన్ని పవన్ కళ్యాణ్ కూడా మరి తిడుతున్నాడు కదా, అసలు నువ్వెంత నీ సాయం ఎంత అంటున్నా? ఆ సాయం అంతే అంటాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఆయన అనపోతే ఆయనకి డబ్బులు మరిన్ని ఇయ్యరు. ఆయన అన్నారు తాతయ్య ఒక మాట, ఇప్పుడు డబ్బులు మరిన్ని ఎవరు అంటున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నేను డబ్బులు తీసుకోలేదు, ఎవరైనా సరే నిరూపించండి, ఇంకోసారి వైసీపీలో ఎవరైనా సరే నేను డబ్బులు తీసుకున్నానంటే చెప్పుతో కొడతాను అంటున్నాడు. వాళ్ళ అన్న మంచం కింద దాచిపెట్టుకుంటే చూసినారా? దొంగతనం దాయదు. ఎప్పుడైనా దొంగతనంగానే వచ్చుద్ది. ఆయన అంటాడు, ఇప్పుడు అంటాడు, ఏదైనా అంటుంటాడు. ఎలసిన ముందు పెట్టు, చెప్పు తీసుకుని కొట్టండి అంటాడు, నేను ఎరగని అంటాడు. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ మేము తీసుకున్నామని అంటే వాళ్ళు ఉండారా? లేరుగా. కార్యకర్తలు తీసుకోవాలా, చిక్కిన కాడ చిక్కినట్టు వేసుకుంటుంటారు. అదే